హిల్ట్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భూములను పప్పు బెల్లంలాగా అమ్ముకునేందుకు ఈ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజల చెమటతో ఏర్పడిన పారిశ్రామిక భూములను రాజకీయ లాభం కోసం వేల కోట్ల విలువతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం తెలంగాణ ప్రజలతో ఘోర అన్యాయమన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిల్ట్ పాలసీని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేటాయించిన భూములను తిరిగి స్వాధీనంలోకి తీసుకుంటామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. 30% కూడా రెగ్యులర్ చేసుకుని ప్లాట్లు అమ్మిస్తే రేపు డెఫినెట్ గా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములన్నీ కూడా మళ్ళీ వెలుకొస్తాయి, మళ్ళీ ఇండస్ట్రీ కట్టే ప్రయత్నించామంటే అందుకే తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరుడంగా భూములు వాలంటీర్కి ఇచ్చేసుకొని 30% కోసం తీసుకొని అప్పనంగా అమ్ముకునే పరిస్థితి దేవతని చెప్పేసి ఆ ఇండస్ట్రీకి మేము కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మేము పోయినాం బీపీఎల్. ఒకప్పుడు బీపీఎల్ ఫ్రిడ్జ్ అలా కంప్రెసర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ సుమారు 10-15 సంవత్సరాలు మొత్తం క్లోజ్ అయి ఉన్నది. ఇప్పుడు దాన్ని అప్పనంగా అమ్ముకొని పోతున్నారు. నేనేమంటున్నా, ఎవరైతే ఆ బీపీఎల్ కోసం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసిండ్రో ఆ ఫస్ట్ ఆ రైతులను పిలిచి ప్రయారిటీ ఇవ్వండి. ఆ రైతులు కొంటారా ఇవ్వండి. ఆ రైతులకు మీరు ఏదైతే 15% ఎస్ఆర్ రేట్ ఉందో ఆ 30% ఆ రేటుకి వాళ్ళు కొంటా అంటే తీసుకోవండి. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న హిల్ట్ పాలసీ అత్యంత ప్రజాహితమైందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ పాలసీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవగాహన లేమికి, రాజకీయ స్వార్థానికి నిదర్శనం మాత్రమేనన్నారు. పరిశ్రమల కోసం పాతకాలంలో కేటాయించిన భూములను శుద్ధి చేసి ప్రజలకు, పెట్టుబడిదారులకు, నగరాభివృద్ధికి ఉపయోగపడేలా హిల్ట్ పాలసీ పనిచేస్తుందని తెలిపారు. ఈ విధానం అమలైతే హైదరాబాద్ కాలుష్యరహిత నగరంగా ఎదగడమే కాకుండా గ్రీన్ సిటీగా రూపుదిద్దుకునే అవకాశాలు విస్తరిస్తాయని మహేష్ గౌడ్ వెల్లడించారు. పాలసీది దీంట్లో అవినీతి జరిగిందని, జరుగుద్దని రకరకాలుగా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పచ్చకళ్ళ వాడికి అంత దోకమంత పచ్చకన్న ఉంటుంది. మీరు 10 ఏళ్ళుగా దోచుకున్న తీరు, 10 ఏళ్ళుగా ఏదైతే కరప్షన్ చేశారు దాన్ని మాకు అంటిస్తానంటే నడవదు. ప్రజల ధ్యేయంగా, ప్రజల సంక్షేమ ధ్యేయంగా, ప్రజల అవసరాల ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పాలసీ వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులోకి భూముల ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక పరంగా ఔటర్ రింగ్ రోడ్లో ఈ పరిశ్రమలే కాకుండా ఇంకా కొంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రిపుల్ అవతల వచ్చేటటువంటి ఫారెస్ట్, అగ్రికల్చరు ఇవన్నీ కూడా దోహదపడతాయి. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ సభ్యులంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని